तेलंगाना रियासत के तश्कील के दिन एमएलए चिंता प्रभाकर कौमी झंडा लहराया। एमएलए कैंप ऑफिस से बात करते हुए उन्होंने कहा कि केसीआर की हुकूमत में केसीआर साहब की वजह से तेलंगाना को मुल्क में पहचान मिली। कांग्रेस की सरकार ने लोगों को फरेबी वादे करके धोखा दिया। उन्होंने कहा कि वो कांग्रेस के सरकार के वादे पूरे होने तक लोगों की तरफ से लड़ेंगे। केसीआर वो शख्स है जो लोगों को खुशहाल देखना चाहते हैं। రైట్ पंजाब सिंध गुजरात मराठा जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना। जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना। जोहार तेलंगाना మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ। తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు। ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకోవటం, సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపనతో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, అంతకంటే ముఖ్యంగా రైతుల సంక్షేమం ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఓ జవాబుదారీతనంగా పనిచేసింది। ఈ రాజధానిలో సెక్రటేరియట్నేమి, అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం కానీ, ప్రతి జిల్లాకి నూతనంగా ఏర్పడ్డ జిల్లాకి మెడికల్ కాలేజీలు కానీ, ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమాంతరంగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారిది। ఈరోజు దేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది। మరి ప్రపంచంలో తెలంగాణకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు నిరంతర కృషి చేసిండ్రు। ఈరోజు మరి ప్రభుత్వం ఏదున్నా
వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా అంకితభావంతో పనిచేసి ఈరోజు ప్రజలకి ఇంతకుముందు ఏ రకంగా అవుతున్నదో సంక్షేమం అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ పథకాలు ఏవి కూడా తీసేయకుండా ఈరోజు కరెంటు కూడా నిరంతరాయంగా అన్ని రకాలుగా చూడాలి. మరి అవన్నీ చూడాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు లేనిపోని అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఏదైతే పాలిస్తూ ఉన్నదో ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది, పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి మరి ఈరోజుకి 10 సంవత్సరాలు పూర్తి కావాల్సి వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ కోసం అమరులైనటువంటి తెలంగాణ అమరవీరులందరికీ ముందుగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం కానీ, తెలంగాణ భాష యాస, తెలంగాణ గొప్పతనాన్ని కానీ మరి పూర్వవైభవం వచ్చేట్టుగా కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల పాలన పూర్తి చేసిండ్రు. ఈరోజు తెలంగాణలో మరి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండే విధంగా అటు అభివృద్ధిలో అటు సంక్షేమంలో మరి ఒక దేశానికి దిక్సూచిగా తీసుకువచ్చినటువంటి పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మరి దేశమంతా తెలంగాణ వైపు చూసిన సందర్భం మనకందరికీ తెలుసు. మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్ని విషయాల్లో అభివృద్ధిలో కానీ అటు సంక్షేమంలో కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అంటే ఉన్న వాటిని అమలు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అటు కరెంటు విషయంలో కానీ, అటు త్రాగునీటి విషయంలో కానీ, అటు అభివృద్ధిలో కానీ మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలే. పోనీ ఏదున్నా తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ ప్రజల గొప్పదనం, అస్తిత్వం ఈరోజు మరి దేశానికి ప్రపంచంలో కూడా గుర్తెరిగే విధంగా పాలన సాగించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం వారికి ఈ సందర్భంగా మరి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజలందరి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మరి మరింతగా దేశాల్లోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి తెలంగాణ అమరవీరులకి, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ చరిత్రలో అతి అద్భుతమైనటువంటి, మరపురానటువంటి, చరిత్రలో లిఖించబడినటువంటి రోజు ఈరోజు. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు దశాబ్ది పూర్తి అయింది. అందులో భాగంగా మరి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అమరులకు వాళ్లకు నీరాజనాలు నిన్న అర్పించడం జరిగింది. అమరవీరులకు అందరికీ కూడా మన హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నిన్న కేసీఆర్ గారు మొత్తం శ్రేణులందరూ వచ్చేసి చాలా చాలా అద్భుతమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 3 రోజుల ప్రోగ్రాంను మరి అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు నిర్ణయించి చెప్పడంలో నిన్నటి ప్రోగ్రాం అమరవీరులకు నీరాజనాలు అర్పించడం, అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లోని రాజధానిలో ఉన్నటువంటి మన తెలంగాణ భవన్లో ఇవాళ ఫ్లాగ్ ఎగరేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీటింగ్ కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన తెలంగాణ జెండాని ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది, రాష్ట్రీయ జెండాని. అందులో భాగంగా రేపు కూడా అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసులలో కూడా ఫ్లాగ్ ఎగరేయడం జరుగుతూ ఉంది. మరి శుభ సందర్భంగా దేశ ప్రజలందరి ముందు, రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంది. సుపరిపాలన, ఎటువంటి పరిపాలన తీసుకొచ్చారు కేసీఆర్ గారు, ఏ విధంగా తెలంగాణ సాధించారు, తన ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ సాధించడంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు అందరికీ కూడా, ఉద్యమకారులందరికీ కూడా, ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.